ఈరోజు మన స్పెషల్ బెండకాయ దప్పడం అనొచ్చు, చారు అనొచ్చు, అది మన ఇష్టం అండి. దానికి బెండకాయలు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇది చింతపండు రసం అండ్ శనగపిండి, కొందరు బియ్యం పిండి కూడా వాడతారు, మన ఇష్టం. హోల్ గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, కొంచెం కసూరి మేతి, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వంకాయలు ఉన్నా వేసుకోవచ్చు, సొరకాయతోటి కూడా పెట్టుకోవచ్చు అండ్ బోటి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఈ మసాలాలు వేసేసి ఒక 2 minutes చాలండి. ఆల్రెడీ పులుసు వేస్తాం కదా, దాంట్లో ఉడికిపోతాయి ఇవన్నీ. నెక్స్ట్ పులుసు పోసేసి మనం పులుపు చూసుకోవాలండి. ఇది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత పులుపు చూసుకొని మనం వాటర్ పడితే వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం చక్కెర కూడా వేయాలి. ఎప్పుడైనా పులుసు కూరలు చేసినప్పుడు చక్కెర వేస్తే అది బ్యాలెన్స్ అవుతుందట. ఓకేనా. ఇది కొంచెం బాయిల్ రానివ్వండి. ఇదిగోండి, పులుపు చూసుకొని మనకు ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ వేసుకోవాలి. ఉప్పు కూడా చేసుకోవాలి. నెక్స్ట్ శనగపిండిలో వాటర్ వేసేసి కలుపుకొని వేసేసుకోవాలి. ఇది కూడా మన చిక్కదనం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ. ఎందుకంటే ఈ ఎండాకాలము కొంచెం చారు అవి ఉంటేనే కొంచెం ఫుడ్ మంచిగా తినగలుగుతాము. ఇంకా ఇలాంటివి చేసుకొని పెడుతుంటే పిల్లలు కూడా మంచిగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. శనగపిండి అయితే కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది. ఇదిగోండి, మంచిగా మసలింది చూడండి. మన బెండకాయ దప్పడం రెడీ. కంపల్సరీ ట్రై చేయండి. దీంట్లో సోరకాయ కానీ, వంకాయ కానీ, బోటి కానీ ఏదైనా వేసుకొని ట్రై చేయొచ్చు. ఉత్తగా ఏ కూరగాయలు లేకపోయినా ఉత్తగైనా చేసుకోవచ్చు. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నా చాలు. చాలా బాగుంటుంది. లెట్స్ ట్రై వన్స్.